తర్వాత ప్రభువునందు దేవుని బిడ్డలారా ఒక చిన్న మాటని మీ దృష్టికి తీసుకొస్తాను చూడండి. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనములో ఇలాగ రాశాడు ప్రభువు వారు. ఇర్మీయా ప్రవక్త ద్వారా మనకు తెలియజేశాడు. ఏమనంటే, కలల కంటున్నాము అని చెప్పువారులారా, నా నామమును అబద్ధముగా మలుస్తున్న వారులారా జాగ్రత్త, నేను వింటున్నాను. ఇది యెహోవా వాక్కు. కలలగంటున్నానని చెబుతున్న వారులారా జాగ్రత్త సుమి, జాగ్రత్త, నేను వింటున్నాను అని యెహోవా మాట్లాడుతున్నాడు. నేను ఈ మాటను ఎందుకు ప్రస్తావించాను అంటే, ఈ క్రీస్తు సంఘము అనే ఛానల్ పెట్టుకొని జాన్ పాల్ అనే వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ పగడాల ప్రవీణ్ గారు తాగాడని చెప్పిన వ్యక్తి వినే నెక్స్ట్ మనలా ఏం మాట్లాడుతున్నాడంటే, నేను దేవుణ్ణి అడిగాను, నాకు కళ రూపమున దేవుడు బయలుపరిచాడు, దర్శనం రూపమున బయలుపరిచాడు అని ఎలాగా సోపు అత్తర పూస్తున్నాడంటే, ఈ యొక్క జాన్ పాల్ అనే వ్యక్తి, ఈ యొక్క క్రీస్తు సంఘమును అనే ఛానల్ పెట్టుకున్న వ్యక్తి ఫస్ట్ ఏమో అదే నెలకతో పగడాల ప్రవీణ్ గారు తాగాడు, నేను నమ్ముతున్నానని చెప్పాడు. నెక్స్ట్ ఇప్పుడు మాట్లాడుతున్నాడు, మళ్ళా ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు నాకు బయలుపరిచాడు ఈయనకి. అందుకే దేవుని లేఖనము ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనము సాక్ష్యం ఇచ్చిన మాటను మీకు తెలియపరిచాను. ఇక్కడ ఈ జాన్ పాల్ అనే వ్యక్తి అంటాడు, ఆఖరికి ఎలా నిర్ధారణ చేశాడంటే, పగడాల ప్రవీణ్ గారికి దెయ్యాలు పట్టాయి. ఏం పట్టాయి? దెయ్యాలు పట్టాయి. దెయ్యాలు పట్టి అంటే దురాత్మలు పట్టాయి. ఎక్కడ వచనం తీసుకున్నాడు? మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒకడు దెయ్యములు పట్టిన వాడు ఒకడున్నాడు. మరి పగడాల ప్రవీణ్ గారుకి దెయ్యాలు పట్టాయని, దురాత్మలు పట్టాయని నిర్ధారణ చేశాడు. ఈ యొక్క నేను ఏమన్నానో కూడా అర్థం కావట్లేదు. ఈ మందారం, ఏ మందారం? ఈ మందారం అంటాడు, పగడాల ప్రవీణ్ గారికి దురాత్మలు పట్టాయి అని ఏ వచనం చూపించాడు? మార్కు సువార్త 5వ అధ్యాయంలో చూపించాడు. నేను అడుగుతాను మందారం నీకు బయలుపరిచాడు అంటే, ఒక దైవ సేవకుడికి దెయ్యములు పడతాయి, దురాత్మలు పడతాయి. సరే, నీ మాటకే వద్దాము. పగడాల ప్రవీణ్ గారికి దురాత్మలు పట్టాయి. మరి నువ్వు చూపించిన వచనమే నేను నీకు తెలియపరుస్తున్నాను. నీకు తెలియదు కదా, మందారము కదా. ఏంటి అంటే, గరాసి ఆ యొక్క ప్రాంతములో దెయ్యములు పట్టిన వాడు ఏమయ్యాడు? తనకు తానే హాని చేసుకుంటూ ఉన్నాడు. తన దేహాన్ని తానే ఏం చేసుకుంటున్నాడు? హాని చేసుకుంటున్నాడు. దేహమంతా కూడా గాయాలు చేసుకుంటున్నాడు. మరి సమాధుల్లోనే ఉన్నాడు కదా. తనని బంధించి ఉంచినప్పటికీ సమాధులకే చేరాడు కదా. తన దేహాన్ని తానే గాయాలు చేసుకున్నాడు కదా. మరి పగడాల ప్రవీణ్ గారు తన దేహాన్ని ఎక్కడైనా కానీ గాయాలు చేసుకున్నాడా? ఆయన ఒక మీటింగ్కి అక్కడికి చేర్చబట్టమే కాకుండా ఒక మీటింగులో ఉపదేశం చేసి మరలా తర్వాత నెక్స్ట్ అక్కడికి ఆ ప్రాంతానికి, ఎక్కడికి? కోవూరు టోల్గేట్ దగ్గర CCTV ఫుటోబులో ఎలా చూపించారు? మందు దాగి, ఏమండి,
ఎంత ఆస్పాస్పదంగా ఉంది అంటే, ఇంకా మాట్లాడితే ఈ యొక్క మందారం అంటాడు, పగడాల ప్రవీణ్ గారికి చేతబడులు చేశారట, ఈ మందారానికి బయలుపరిచాడట. ప్రేమైన సమాజమా, చూడండి ఈ మందారం ఏం మాట్లాడుతున్నాడు అంటే, పగడాల ప్రవీణ్ గారికి దెయ్యాలు పట్టాయని చెప్పాడు. మరి ఎక్కడా కూడా పగడాల ప్రవీణ్ గారికి ఎక్కడా కూడా దురాత్మను పట్టిన వ్యక్తి, మరి గెరాసీ దేశంలో ఆ యొక్క ప్రాంతంలో ఉన్న వ్యక్తి మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒకడికి దెయ్యాలు పట్టాయి, దురాత్మలు పట్టాయి, తన దేహాన్ని తానే చీల్చుకున్నాడు, గాయపరుచుకున్నాడు. ఇక్కడ పగడాల ప్రవీణ్ గారు దేహమంతా కూడా చిన్నపన్నముగా చేసుకున్నాడా? ఆయన చిన్నవాడట. ఈ మందారం చెబుతున్నాడు. పగడాల ప్రవీణ్ గారి యొక్క జ్ఞానం ఎక్కడ? 4 సంవత్సరాల కిందనే క్రైస్తవులకి ఒక మొప్పు వస్తుంది, అది ప్రమాదకరమైందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. అలాంటి జ్ఞానం కలిగిన వ్యక్తిని ఈ మందారం అంటాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఈ మందారం? ఆయన జ్ఞానం తక్కువట. పైపెచ్చు ఈ మందారము ఏమంటున్నాడు అంటే, పగడాల ప్రవీణ్ గారికి శాతబడి చేశారట. శాతబడి ఒక పగడాల ప్రవీణ్ గారికే కాదు, క్రీస్తు యేసు నందు విశ్వాసం ఉంచిన వాడు, ఒక విశ్వాసికి కూడా ఒక వ్యక్తి ప్రయోగతంతు చేస్తే వాని మీద పారటము అసంభవము. ఎందుకు? ఒక పగడాల ప్రవీణ్ గారి యొక్క దైవజనుడిగే కాదు, ఒక విశ్వాసి. అప్పుడే క్రీస్తు యేసు వ్యక్తిగతం. ఇంక నేను అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు దేవుడు బయలుపరిచినటువంటి విషయం ఏంటంటే, ఇది హత్యే, కానీ సెల్ఫ్ యాక్సిడెంట్, హత్యతో కూడిన సెల్ఫ్ యాక్సిడెంట్. టోటల్గా దీన్ని హత్య అని మనం భావించాలి. ఇంకా నా మాటలు మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను కొంచెం వివరంగా చెప్తాను, మీకు ఇప్పుడు ఇంకా అర్థం కాలేదు. అదేంటంటే 2 విషయాలు కలిపి చెప్పారు అనుకుంటున్నారు కదా. టోటల్గా ఇది హత్య. అయితే తనకు తానుగానే డ్రింక్ చేసి మత్తులోకి వెళ్ళి తన ప్రాణం తానే తీసుకునేటట్లుగా దురాత్మల చేత ఆయన నడిపించబడి చంపబడ్డాడు. ఎవరో ఆయన అక్కడ చంపేశారు అన్నది కాదండి. నిజం చెప్పాలంటే బైక్ని చంపినటువంటి వాళ్ళు బైక్ని అట్లా అసలు పడుకోబెట్టాల్సిన అవసరం ఏంటండి? వాళ్ళకి జ్ఞానం ఉండదా? ఆలోచన ఉండదా? యాక్సిడెంట్ అయితే అరే ఇట్లా పడుకోబెడితే రేపు ఇది మన మీదకే కేసు వస్తుంది, పడుకోబెట్టడం తప్పు. యాక్సిడెంట్ అయినప్పుడు మనిషిని అటు ఇసురుతారు, ఇటు ఇసురేసి వెళ్ళిపోవాలి వాళ్ళు హడావుడిగా. ఎట్లా పడుకోబెడతారండి? దయ్యముల శక్తి చేత దయ్యముల సమూహము ఈ పని చేశాయి. దయ్యములు అందుకనే వెహికల్స్కి కూడా ఎలాంటి వెహికల్కి ఎలాంటి దెబ్బ తగలకుండా సెల్ఫ్ యాక్సిడెంట్ లాగా దయ్యములు ఆయన మత్తులో ముంచేసి ఆయన ఆలోచన జ్ఞానము లేకుండా చేసేసి, ఒక మాటలో చెప్పాలంటే మీలో కొంతమంది నమ్మకపోవచ్చు, చేతబడులు చేస్తారు అంటారు చూసారా, అట్లా ఆయన మీద దయ్యోగలను ప్రయోగించారు. జాగ్రత్తగా వినండి. అవి ఆయన మీద ప్రయోగం చేయబడింది కనుక ఆ ప్రయోగానికి గురైనటువంటి వ్యక్తి మానసికంగా సరైనటువంటి ఆలోచన లేకుండా దయ్యములు అతన్ని ఈడ్చుకొని పోతే, ఏమండి ఇది నిజమా? వాక్యానుసారం అంటే వాక్యానుసారమే. దయ్యములు సమూహము సేనాని సమాధుల్లోకి ఈడ్చుకుపోయాయంట. సంఖ్యలు వేస్తే తుత్తినీలుగా తెంచేసేవాడంట. అతన్ని మనుషుల మధ్య లేకుండా ఈడ్చుకుపోయాయి, తీసుకుపోయాయి అని బైబిల్లో ఉంది. కావాలంటే చదవండి మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో. ఆ ప్రయోగానికి గురైనటువంటి ప్రవీణ్ గారు, ఏమండి ఇదే విషయాన్ని మరొక సోదరు కూడా నాకు వచ్చి రీసెంట్గా చెప్పడం